మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఎహెచ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలెను. చదివినటువంటి వాక్య భాగం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎహెచ్కేలుతో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నేను నీతో మాట్లాడాలి నా కుమారుడా, నీవు చక్కగా నిలబడు అని అంటున్నారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలి అని అన్నప్పుడు మనము ఆయన ఎదుట చక్కగా నిలబడేటువంటి స్థితిలో ఉండాలి అని పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తున్నారు. ఆయన ఎవరితో మాట్లాడతాడు అని చూసినట్లయితే ఆయన ఎదుట చక్కగా నిలబడే వారితో ఆయన మాట్లాడతాడు. ఒకవేళ ఆయన ఎదుట నిలబడకుండా లోకం వైపు చూస్తూ నచ్చిన వాటిని వెంబడిస్తూ ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు నిలబడుతూ స్థిరత్వం లేకుండా ఉన్నట్లయితే వారితో ఆయన మాట్లాడడు. సంఘము లోపల ఒకలాగా, సంఘం వెలుపల ఒకలాగా ఉన్నట్లయితే ఆయన వారితో మాట్లాడడు. అయితే ఆయన మనతో మాట్లాడాలి అనేటువంటి మాట చాలా గంభీరమైనటువంటి అంశము. కాబట్టి ఆయనే మనతో మాట్లాడాలి అని ఆశిస్తున్నప్పుడు మనం ఆయన చెంతకు చేరడానికి సంసిద్ధులమై ఉండబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే ఆయన మన కొరకు తన మహిమను విడిచి శరీరధారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి రక్తము కార్చి శిలువ భారమును మోసి తన ప్రాణమును అర్పించి సమాధి చేయబడి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధరణుడై ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగానికి బదులుగా మనం ఏమీ ఇచ్చేటువంటి స్థితిలో మనము లేనేలేము. అయితే మనము చేయగలిగినది ఒకే ఒకటి ఉన్నది, ఆయన ఎదుట మనం చక్కగా నిలబడుట. ఈ విషయంలో 2 కోణాలను మనం గమనిస్తాం. ఒకటి, ఆయన ఎదుట నిలబడడం అనగా భౌతికముగా ఆయన ఎదుట నిలబడడం. దానికి అర్థం మానకుండా మందిరానికి వెళ్ళడం, ప్రార్థించడము, వాక్యాన్ని ధ్యానించడము, సేవకుల మాటకు లోబడము, దేవుని వాక్యానుసారంగా జీవించడము. ఇది భౌతికంగా ఆయన ఎదుట కనిపించడానికి సంసిద్ధత కలిగి ఉన్నటువంటి కోణం. మరియు రెండవది ఆత్మీయంగా ఆయన ఎదుట నిలబడడం. ఆత్మీయంగా ఆయన ఎదుట నిలబడము అనగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆత్మీయతలో ఏమాత్రం సడలిపోకుండా స్థిరంగా నిలబడట, విశ్వాసంలో సడలిపోకుండా స్థిర విశ్వాసం కలిగి ఉండట, ఆయన మీద ఉన్నటువంటి నిరీక్షణ ఏమాత్రము తప్పించుకోకుండా గురి ఆయన మీద నిలుపుట. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, అనుకున్నవి అన్ని చేజారిపోయినా, ఆశించినది అందనంత దూరాన నిలిచి ఉన్నా మనము స్థిరముగా ఆయన ఎదుట నిలిచి ఉండడమే ఆత్మీయంగా ఆయన ఎదుట చక్కగా నిలబడట. అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి కోణాన్ని మనం గమనించినట్లయితే కొన్ని సందర్భాలలో మనం బలహీనమయ్యేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. భౌతికంగా ఒకేలా మానకుండా మందిరానికి వెళ్ళొచ్చు, వాక్యాన్ని వినొచ్చు, వాక్యాన్ని చదవచ్చు, పాటలు వినొచ్చు, పాటలు పాడొచ్చు, సంగీతాన్ని వాయిద్యాలను వాయించవచ్చు. కానీ ఆత్మ సంబంధంగా ఆయన ఎదుట నిలబడేటువంటి స్థితిలో కొన్ని సందర్భాల్లో బలహీనమయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అపవాది అటువంటి అగ్నిబాణాల చేత సమస్యలింప చేయడానికి ప్రయత్నం చేస్తూ కూడా ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మను నేడు సెలవిస్తున్నటువంటి మాట ఈ 2వ వచనంలో మనం గమనిస్తాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడు అని స్వరము వింటిని. చాలా అద్భుతమైనటువంటి మాట. ఎహెచ్కేలుతో ప్రభు అంటున్నారు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని. అయితే ఎహెచ్కేలు అది గ్రహించి కూడా నిలబడలేనటువంటి బలహీనుడిగా మార్చబడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎహెచ్కేలులోనికి ప్రవేశించి ఎహెచ్కేలును చక్కగా నిలబెట్టింది. అప్పుడు ఆయన స్వరం ఎహెచ్కేలుకు వినబడింది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి అంశము కేవలం ఎహెచ్కేలుకి మాత్రమే అంకితం కాదు, కానీ నేడు ఆయన రక్తంలో కడగబడినటువంటి మనకు కూడా ఆయన స్వాస్యంగా ఇచ్చి ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ యొక్క వరం. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఈ అద్భుతమైనటువంటి మాటను మనం గమనిస్తాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా బలహీనతలో ఉంటామో, నిరాశ నిస్పృహలో, దిక్కుతోచినటువంటి స్థితిలో, భయాందోళనలో ఉంటామో, అప్పుడు పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి మనకు సహాయము చేస్తాడు అనే దానికంటే కూడా అక్కడ ఉన్నటువంటి మాట చేస్తున్నాడు, చేయుచున్నాడు, ఇంకను ఆయన చేస్తాడు. చాలా విలువైనటువంటి మాట. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఒకేలా బలహీనంగా ఉన్నట్లయితే, మనం ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకుని ఉన్నట్లయితే, ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే, ఆయన ఎదుట సాగిలిపడినట్లయితే, ఆయన మన బలహీనతను చూచి పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనలను చక్కగా నిలబెడతాడు. ఏదేమైనప్పటికీ మనం నిలబడడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నిలబడితేనే ఆయన మాట్లాడతాడు, నిలబడితేనే ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం.
ఇక్కడ యెహెజ్కేలు సంగతి మనం చూసినట్లయితే, ఒకవేళ యెహెజ్కేలు అలా పడిపోయి నిలబడకుండా కూర్చొని సతికిల పడిపోయి ఆత్మీయంగా పడిపోయి వెనకడుగు వేసి ఉన్నట్లయితే ప్రభు స్వరం విని ఉండేవాడు కానీ కాదు. ఈ అంత్య దినాల్లో మనం గుర్తించవలసినటువంటి మరొక పక్షం, ఆయన యొక్క సహాయం మనకు అనుగ్రహించబడుతుంది అన్నటువంటి సంగతిని, విలువైనటువంటి బరువైనటువంటి వాక్యాన్ని అపవాది మరుగు చేసి అనేకులను క్రీస్తు సత్య మార్గంలోంచి తొట్టిల్లింప చేస్తున్నాడు, వెనుకకు లాగుతూ ఉన్నాడు, క్రీస్తు సరళతల నుండి తప్పించి వేస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు నేడు ఈ సత్యవాక్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి తెలియజేస్తున్నారు. నేను మీ బలహీనతను చూస్తున్నాను, నేను నీ బలహీనతలో సహాయం చేయుచున్నాను. యెహెజ్కేలుకు సహాయం చేసినట్లుగా మీకును నేను సహాయం చే శక్తి కలిగిన వాడను. కాబట్టి మనం ముందు గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఆయన ఎదుటకు మనం రావడానికి ప్రయత్నం చేయాలి. మనలో ముందు ఆ ఆశాభావం ఉండాలి, మనలో ముందు ఆ వాంఛ ఉండాలి, మనలో ముందు ఆ తృష్ణ కనిపించాలి. ఆయన మందిరానికి వెళ్ళడము, ఈ క్లుప్త సందేశాలకు సమయాన్ని ఇచ్చి మనం వినడము, సమయాన్ని కేటాయించి ఆయన సన్నిధిలో ప్రార్థించడము, మోకరించడము, ఆయన వాక్యం కొరకు ఎదురు చూడడము అనేటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆసక్తిని మనం కనపరిచినట్లయితే ఆయన మన ఆత్మలో బలహీనతను చూచి మనలను ఆత్మీయంగా బలపరుస్తాడు. ఇలా మనం చూస్తున్నట్లయితే ఎంతో మందిని ఆయన బలపరిచాడు. గిద్యోనుతో అంటాడు, పరాక్రమం కలిగినటువంటి బలార్జుడా అని. అపోస్తలుడైనటువంటి యోహానుతో అంటాడు, నువ్వు నిలబడు, నేను నీకు అనేకమైనటువంటి విషయాలను తెలియచేస్తానని ఆయన ఆత్మతో నింపి ఆయన కృపను ఇచ్చి జయమోనుగ్రహించి తెలియపరచవలసిన వాటిని తెలియపరిచి వారిని నడిపించాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు సైతం ఆయన సహాయకుడు. మన బలహీనతను చూచి దాటిపోయేవాడు కాదు. ఒకవేళ భౌతికంగా మనం నమ్మిన వారు, మనం ఆధారపడిన వారు, మనం ఎన్నుకునిన వారు, మనం కోరుకునిన వారు మన బలహీనతను చూచి వెడలిపోవచ్చు, విడిచిపెట్టొచ్చు, తృణీకరించవచ్చు, వెలివేయొచ్చు. ఎందుకంటే వారు కూడా భౌతిక కాయులే కాబట్టి. కానీ నేను ఆరాధించినటువంటి నా ప్రభువు సర్వశక్తిమంతుడు, ప్రేమ స్వరూపి, అత్యంత కృప కలిగినటువంటి వాత్సల్య పూర్ణుడు. ఆయన అంటున్నారు, నా ఆత్మ చేత మీకు నేను బలమును అనుగ్రహిస్తాను. మనుషులు యోచించినట్లుగా నేను భౌతిక కాయముతో మీ ఎదుట లేను, ఆత్మస్వరూపిగా నేను ఉన్నాను, అదృశ్య దేవునిగా ఉన్నాను, ఆత్మను వరముగా మీకు అనుగ్రహించి ఉన్నాను. నా ఆత్మ మీలో ఉంచి జరగబో వాటిని తెలియచేస్తాను, మాట్లాడవలసిన వాటిని మీ నోట ఉంచుతాను, వెళ్ళవలసిన త్రోవను మీకు తెలియచేస్తాను, మీ వెనక నుండి నా స్వరాన్ని వినిపింపచేసి ఇదే తినని త్రోవ అని మీకు స్పష్టంగా నా యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తాను అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. కనుక మనం అట్టి విధంగా ఆయన ఎదుట నిలబడడానికి మనం ప్రోత్సాహంతో, ఆశతో, వేగిరమే ఆయన సన్నిధికి చేరినట్లయితే ఆయన నిశ్చయంగా బలపరిచేటువంటి పరిశుద్ధాత్మను మనలో ఉంచి బలహీనమైనటువంటి మనలను బలవంతులుగా తీర్చిదిద్ది ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. మరియు అంత మాత్రమే కాదు గాని ఆయన స్వరాన్ని మనం విన్నట్లుగా చేస్తాడు. అందుకే ఈ లోకం అపవాది యొక్క తంత్రాల్లో చిక్కుకొని స్వరం లేని, మాట్లాడలేని, భాష లేని, జీవమే లేనటువంటి సృష్టిని పూజించినట్లుగా వాడు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎదుట నిలబడితే ఆయన స్వరాన్ని వింటారు, సజీవుడై ఉన్నావు అనే యొక్క స్వరం బాహటంగా వినబడుతుంది, వారు గ్రహిస్తారు, పరలోకానికి వెళ్తారు అని వాడు ఎరిగి ఆయన స్వరం వినబడకుండా, ఆయన స్వరాన్ని విననివ్వకుండా జీవము లేని వాటిని, స్వరము లేని వాటిని పూజించినట్లుగా, ఆరాధించినట్లుగా వాడు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటారు, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీటి అందే గాని దేని రూపమైనను చేసుకొనకండి, సాగిల పడకుడి, ఎందుకంటే వాటిలో జీవము లేదు. జీవము కలిగిన వాడను నేనే, సదాకాలము జీవించువాడను నేనే, నువ్వున్నవాడను అనువాడను. కనుక అట్టి విధంగా మనం ఆయన ఎదుట నిలబడదాం. నిలబడలేనటువంటి బలహీన స్థితిలో ఆయన మనకు బలమును ఇస్తాడనే విశ్వాసంతో ఆయన మీద నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన స్వరం వినట్లుగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఆయన చేత వాడబడేటువంటి సాధనంగా మార్చబడదాం. యెహెజ్కేలు వలె ఒక సాదృశ్య రూపమైనటువంటి ప్రవక్తగాను, లేదా ఆయనను గూర్చి లోకంలో సాక్షిగా చూపించేటువంటి మాదిరికరమైనటువంటి జీవితంతోనూ మనం జీవించుదాం. అట్టి విధంగా ఆయన నిలబెడతాడు. మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ఈనాది మాటలు ప్రతి మన హృదయంలో నిలగట్టు ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనను మంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం నా తండ్రి, నా ప్రభు, వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. హెచ్కేలుతో నరపుత్రుడాన్ని నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని సెలవిచ్చి బలహీనంగా ఉన్నటువంటి హెచ్కేలుకు నువ్వు ఆత్మను అనుగ్రహించి నిలబెట్టి నీ స్వరాన్ని వినిపింపచేసిన రీతిగా మాకును నీ ఆత్మను అనుగ్రహించి బలహీనతలో మాకు సహాయం చేయడానికి నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ బలహీనంగా ఉన్న ప్రతి వారిని మీరు బలపరచమని, వారితో మాట్లాడమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.